హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు బన్నీ శ్రీజా ఎంటర్టైన్స్. మేము వచ్చేసామండి లాంగ్ వీడియోతో చాలా డేస్ తర్వాత. ఇక్కడికి వచ్చామంటే అగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీ అని అంట. ఇక్కడ వచ్చేసి మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి. అంత క్లియర్గా ఏం వీడియో తీయలేదులే, కానీ ఇంకా మేము వెళ్ళింది అయితే సెకండ్ యూనిట్కి. ఇందులో వచ్చేసి మొత్తం స్టీల్కి సంబంధించిన స్టీల్, అల్యూమినియం అలాంటి దేవునికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ ఉన్నాయండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి అసలు A to Z. ఇంకెవరైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకి సంబంధించిన ఏ ఐటమ్ అయినా A to Z ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్కటి ఉందండి. మేము స్టీల్ దానిలోకి వెళ్ళినాం. ఇక మేము ఒకటి అనుకుంటే అది ఇంకొకటి అయింది అక్కడ. అంటే మేము ఏదో కొనడానికి పోయినాము, అక్కడ ఎన్నో కొనుడు అయింది. తెలిసిందే కదా, మనం ఒక దాంట్లో ఇప్పుడు అట్లనే ఉంటుందండి మనకు. ఎట్లా అంటే ఇప్పుడు అవసరమైనవి కాకుండా అనవసరమైనవి అన్నీ చూస్తూ ఉంటాం. మేము చూసి 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 తీసుకునే కొంచెం చూసిందేమో ఎక్కువ అయింది అక్కడ. మా మమ్మీ బాగా ఎగ్జైట్మెంట్ అవుతాను చూడండి. అన్ని చిన్న చిన్న వస్తువులు అంటే బాగా ఇష్టం మా మమ్మీకి. ఇంకా ఏం చెప్పాలి, ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. అంటే బల్క్గా, అంటే రీటైల్ అండ్ హోల్సేల్ అనమాట ఇదంతా. అదన్నమాట సంగతి. చూడండి ఎంత బాగున్నాయో, అసలు చూడడానికి కళ్ళే సరిపోతలేవు, అంత బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి ఇంకా పూజా స్టోర్, పూజకు సంబంధించినవి ఇంకా మొత్తం ఐడల్స్ ఉన్నాయండి. మొత్తం దేవునికి సంబంధించిన విగ్రహాలు కానీ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. అసలు ప్రైజ్ వచ్చేసి ఇంకా మనం కొనలేము, అందుకే అంతగానం ప్రైజులు కూడా చూడలేమేమో, ఎట్లా కొన్నాం కాబట్టి. అంటే ఒక మంచి ఇల్లు ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఇక్కడ చూడండి. కృష్ణుడు చాలా 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 బాగున్నాయి ఇవంతా. అసలు మాకు 2 కళ్ళు సరిపోలే. అసలు మేము పోయింది 4:30 to 9 వరకు. మేము తిరిగింది ఒక యూనిట్ మొత్తం కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇంకొక యూనిట్లో వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. ఇది వచ్చేసి స్టీల్ అండ్ అల్యూమినియం ప్లస్ ఈ దేవునికి సంబంధించిన సామాను ఇంకా చాలా ఉన్నవి. ప్లాస్టిక్ దాంట్లో కూడా వెళ్ళినాము. ఆ వీడియో తర్వాత చూపిస్తానండి మీకు. ఇది వచ్చి చూడండి ఒకసారి ఎంత బాగుందో. చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రావణం కదండి. శ్రావణంలో మనకి వరలక్ష్మి వ్రతం జరుగుతుంది కదా. ఇంకా వాటికి సంబంధించి వచ్చేసి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి హోల్సేల్లో తీసుకోవచ్చు. హోల్సేల్లో కూడా తీసుకునేది. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడంటే. దాని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి. నేను లాస్ట్లో చెప్తాను వెంకటేశ్వర స్వామి ప్రైస్ ఎంత ఉన్నదో, ఆ ఐడల్కి ఎంత ఉందో నేను చెప్తాను లాస్ట్కి. ఇంకా చూడండి సిల్వర్ కాదు, ఇది సిల్వర్ లాగా అనిపిస్తుంది కానీ సిల్వర్ కాదు. మరి ఇది ఐటమ్ని ఏమంటారో నాకు తెలియదు, మీరు చెప్పండి నాకు. ఇట్లా పెళ్ళికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు, కొత్త పెళ్లి చేసుకునే వాళ్ళు అయితే ఇంకా A to Z బోళ్ళ సామాన్ అంతా ఇక్కడ కొనుక్కోవచ్చు మనము. అన్ని తక్కువ, అంటే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అంటే ప్రైజెస్ ఉన్న వాటికి చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా మనకి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్కి మాత్రము, బోళ్ళ సంబంధించినవి మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మేము మొత్తం కార్ట్లో వేసిన తర్వాత లాస్ట్ బిల్లింగ్ ఒక 2-3 వేలు అవుతుంది అనుకున్నాం, కానీ ఇంకా రీజనబుల్గానే అయింది బిల్లు. ఆ బిల్లు ఎంత అయిందో కూడా మీకు చెప్తామండి లాస్ట్కి. చూడండి ఇక్కడ పెళ్ళికి సంబంధించిన పీటలు, చెంబులు, బిందెలు
ఇవన్నీ చాలా హోల్సేల్ అన్నట్టు, హోల్సేల్ ప్రైజెస్కి వస్తాయి. ఇంత చాలా డిజైనింగ్ కూడా చాలా బాగుంది చూడండి మీరు. ఇక పొట్టిదాన్ని కూడా తీసుకొచ్చినామండి చూడండి. ఆమె ఎంత ఆరామ్స్గా కూర్చుంది ఆ ట్రాలీలో. ఇక ఆమె తీసుకొచ్చినామంటే ఏదో ఒక ట్రాలీ చూసుకొని అలా కూర్చోబెడతాం, లేకపోతే అందరినీ చంపుతుంది ఎత్తుకో 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 అని. అందుకే అలా కూర్చోబెట్టి అంతా దింపుకుంటున్నాం. చేతిలో ఒక కృష్ణుడి బొమ్మ పట్టుకున్నది, ఇంకా ఏదో బొమ్మ పట్టుకొని ఆడుకుంటా కూర్చున్నది. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత ప్రైస్ ఉందో ఈ విగ్రహానికి. చూడండి 67,000. అంత క్లియర్గా లేదు చూడండి మళ్ళీ మీరు, అంత ఉన్నది. 63,000 వరకు ఉంది. ఈ ప్రైస్ వచ్చేసి 34,000 ఉన్నది. చూడండి ఎంత బాగుందో. ఎంట్రన్స్లో, ఈ హోమ్ ఎంట్రన్స్లో ఇది పెడితే మాత్రం 1,95,000 అట అండి. 1,95,000 అంత బాగుంది. పెట్టొచ్చండి, అంత అనం పెట్టచ్చు, అంత బాగుంది విగ్రహం. ఇక్కడ వచ్చేసి గంజులు, ఇక అల్యూమినియంకి సంబంధించిన ఇక బోల సామాన్ ఇక అనిపించి ఇంత అయ్యో పెట్టుకున్నారు టోపీ లెక్క. అదట టోప్ అట మాకు, ఈ టోప్ పెట్టుకుంటా అని పెట్టుకున్నది. అన్నీ ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె వేసుకుంటుంది. ఇక వచ్చిన తర్వాత ఇంకా నయం అలా కూర్చున్నది. కింద దిగితే అన్ని కింద వరేసి, అందుకే అలా కూర్చోబెట్టినాం. అలా కూర్చోబెట్టినోడు ఏమో కానీ ఆ బండి తోస్తా అంటే అది రైట్ సైడ్కే పోతుంది. ఒకటే షేన్ వచ్చుడు. నేను కాకపోతే మా బండి కాకపోతే నేను, మా పని అదే అయింది. మా మమ్మీ ఏమో పోలు చూసుకుంటూ కూర్చున్నది. చూడండి ఎంత బాగున్నాయో. అసలు సరిపోదు, ఇంకా టైం అస్సలే సరిపోదు మీకైతే. అసలు పోతే ఒక 2-3 రోజులు ఒక 2 days అన్న టైం పడుతుంది. ఆ యూనిట్స్ అన్ని తిరిగి ఇవన్నీ జస్ట్ చూడడానికే టైం పడుతుంది. ఇంకా కొనడం అంటే ఇంకా మనం అలా కాదు. అది కిచెన్కి సంబంధించిన టోటల్ ఇది వచ్చేసి మన నాన్ స్టిక్ ఉంది, గ్రానైట్ ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ సంబంధించినవి అన్నీ. మధ్యలో అట్లా పన్నగాడు అట్లా ఒక సెల్ఫీ తీసాడు అనమాట. మా బాగా వచ్చిన దాంతో హలో నమస్తే ఎట్లున్నారు అట్లా చదివి వీడియో అంటే పిచ్చి మాకు. చూడండి మేము వచ్చేసి ఇందులో ఒక కడాయి తీసుకున్నాము. అది అరౌండ్ 350 పడింది, ఇంత చిన్న కడాయి. నాకు తెలిసిన ఐటమ్స్, తెలియని ఐటమ్స్ ఎన్నెన్నో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఐటమ్స్ అయితే ఇవి. తెలియని ఐటమ్స్ ఒకసారి మీరు వచ్చి చూసుకోండి. ఈ కడాయిలు అయితే ఉన్నాయి, ఇంకా ఫ్రై పీస్, అదే ఫ్రయ్యర్ అని చెప్పేసి ఏదో ఉన్నాయి, పొంగడాలు వేసుకునేవి అన్నీ ఉన్నాయి. ఇక ఇటు సైడ్ ఇక లిఫ్ట్లో పోయినాం, కిందకి వచ్చేసినాం. కింద కాదు పైకి పోయినాం. 4th floor, మొత్తం 4 floors ఉన్నాయి సెకండ్ యూనిట్లో. 4th floor వచ్చేసి మొత్తం ఇంకా అన్ని హోమ్ అప్లికెన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం స్టవ్, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని కంపెనీకి సంబంధించినవి ఉన్నాయి. అన్ని కంపెనీస్, అన్ని బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. చూసినాము. స్టీల్ స్టవ్ తీసుకుందాం అనుకున్నాం కానీ స్టీల్ స్టవ్ ఎంత ఉంటుందని మహా అంటే ఒక 1,500 600 అనుకున్నాం. ఆడిపోతే 15,000 అన్నాడండి. అర్థం ఇక ఆడ చూసి తను తీరా వెనకకి వచ్చేసినాము, ఏమవుతుంది అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాము. మేము పోయింది ఒక 2 గిన్నెలు కొనడానికి, కానీ ఏమో చూసుడైతే చూసినాం అన్నీ. 2 గిన్నెలు కాస్త ఒక 5-6 గిన్నెలు అయినాయి. ఇవి గ్రైండర్స్ అండి. గ్రైండర్లో మిక్సీలు కాదు, గ్రైండర్స్. రాళ్ళు వస్తాయి అందులో. ఇక పొట్టేది ఎంజాయ్ చేస్తాను అలా కూర్చొని. ఇక నేను అలసిపోయినాయి. ఇక తిరిగి ఆడ కూర్చున్నాయి. మా అమ్మ కూడా అలసిపోయింది. అమ్మకి నిద్ర వస్తుంది. ఇక రాత్రి అయింది. ఇక మేము పోయింది సాయంత్రం, ఇక రాత్రి అయింది. ఇక కొన్ని సామాన్లు ఉన్నాయి, కనబడేవో లేవో. ఆ ట్రాలీలు ఉన్నాయి కొన్ని సామాను. ఇక కొంచెం చదువుకోవాలి కదా, అట్లా చదువుకున్నాడు మొన్న. అబ్బాయి ఇక అలసిపోతాం కదా, వీళ్ళు మంచిగా సెటప్ చేసి లేదు. మా మమ్మీ సంబరపడుతుంది బాగా తక్కువైనాయి అని. మేము కొన్న వాటికి ఏమో ఎక్కువ అనుకున్నాము. ఆ అమ్మ తక్కువ అయ్యేసరికి అమ్మ బాగా సంబరమై బాగా ఎగ్జైట్మెంట్ అయ్యి ఇట్లా చూపించింది అన్నట్టు. చాలా ఇక చదువుకున్నది వాడికి. వీడియోది ఫస్ట్ ఇది అండి. అస్సలు కళ్ళు చెదిరిపోయినాయి. ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్. చూడ ఎంత మొత్తం ప్లాస్టిక్ సంబంధించింది. ఇది 1st floor కాదు, 2nd floor. ఇది ఎంత బాగున్నాయి అంటే ఫ్లవర్ వాజెస్, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్. నాకైతే అసలు కళ్ళు సరిపోలేదు. మస్తు సేపు అక్కడనే ఉన్నా నేను.
చాలా బాగున్నాయి, మస్తు అనిపించింది. ఇక్కడ ఎంట్రన్స్ కాగానే ఇక్కడ పైన చూడు, ఇక్కడ పైన వచ్చేసి అక్కడ లిఫ్ట్ ఉంది రైట్ సైడ్. నాకు లెఫ్ట్ సైడ్ చూడండి, అక్కడ లిఫ్ట్ నుంచి ఎంట్రీ కాగానే పైన ఇట్లా గడ్డి, రియల్ గడ్డి లాగానే అనిపించింది నాకు. ఎంట్రీ అవ్వగానే మళ్ళీ అక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు చుట్టూ ఆ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది అసలు. మా చిన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ. నేను కూడా కాసేపు ఇక్కడే ఉన్నా, కొంచెం రిలాక్సేషన్ అయింది. అవి ప్లాస్టికే కానీ ఏదో ఇంకా రియల్ అయితే ఇంకెంత బాగుంటుందో. ప్లాస్టిక్ వాటికే మనం ఇంతగానో మురిసిపోతాము. అందుకే ఏంటిది దాని ఏముంటుంది సామెత, చెట్లు రక్షిత రక్షిత, అదే అదేదో. బుద్ధుడు చూడండి ఎంత బాగున్నాడు, ఇవన్నీ మన ఇంట్లో పట్టాయి కానీ పడితే మాత్రం అన్ని తీసుకోలేదు. కొన్న సామాన్లకి నన్ను బయట పెట్టి మంచిగా వీళ్ళు సెక్యూరిటీ అట్లా మళ్ళీ వాటిని ఎవరు మోయాలి మరి, మేము ఆడబెట్టినాం కింద, ఆ సామానికి సెక్యూరిటీ గార్డ్ ఆడబెట్టి ఇక మేము ఇక్కడ పైకి వచ్చినాం. అసలైంది మిస్ అయినా నేచర్, ఏమంత రియల్ ప్రకృతి ఏం కాదు కానీ బాగుంది, చాలా బాగుంది అసలు. రియల్ నేచర్ లానే అనిపించింది. కానీ మీరు పోయేటప్పుడు ఫస్ట్ యూనిట్ కి వెళ్ళండి, సెకండ్ యూనిట్ కి వెళ్ళకండి ఫస్ట్. అదే నెమలి ఇంత బాగుంది, ఇంత ప్లాస్టిక్ ఫుడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. మాట కామాట కృష్ణుని తీయని చెప్తున్నా నేను, తీసిన ఇంత బాగున్నాడు కృష్ణుడు చూడండి. ఇది వచ్చేసి మొత్తము గిఫ్ట్ ఐటమ్స్ అండి, గిఫ్ట్ ఐటమ్స్ ఇందులో ఈ ఫ్లోర్ లోనే ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్ కన్నా మీ వైఫ్స్ కన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు ఇక్కడనే. మెల్ల అవి పుట్టిదే ప్రయోగాలు ఇస్తాను చూడండి ఎంత బాగున్నాయి వినాయకుడు. సో చాలా అసలు ఈ ఫ్లోర్లో చాలా వీడియో తీయాలనిపించింది. కానీ మేము యాక్చువల్లీ ఏం చేసినామంటే ఫస్ట్ సెకండ్ యూనిట్కి వెళ్ళిపోయినాము, ఇంకా మాకు ఓపిక లేదు. సో మేము ఎక్కువ వీడియో తీయలేదు, ఆ వీడియో కూడా అలో చేయట్లేదు వాళ్ళు, ఏదో దొంగ అట్లా తీసినాము. ఇక మీరే చూడండి, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ A to Z ఇక్కడ ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్ అండి, హైదరాబాద్లో సనత్ నగర్ అగ్రోమెక్. మీకు మ్యాప్స్లో కొట్టినా అది ర్యాపిడో కొట్టినా మీకు ఆ లొకేషన్ కొడితే మీకు వచ్చేస్తుంది, వెళ్ళొచ్చు మీరు. ఇది టైం ఇంత బాగున్నాయి, ఒక్కడి కింద పడ్డ కథమే, ఇక మళ్ళీ బిల్లు కట్టాల్సి వస్తుంది మేమే. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా అన్నీ చూసుకుంటా పోయినాము. లాస్ట్కి వచ్చేసి ఇంకా అయిపోయింది. కింద ఏం తీసుకుంటున్నాము, కింద ప్లాస్టిక్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో, కొన్ని ఐటమ్స్ తీసుకొని పైకి వచ్చి చూసేసరికి ఇక ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఊబుది ఎత్తలేదు, ఇక చూడండి ఎంత బాగున్నదో. సో ఇదండి వీడియో. మేమైతే మ్యాక్సిమం కవర్ చేయలేకపోయినాము, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ మొత్తం మ్యాక్సిమం కవర్ చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తాము. ఇంకా చూడండి మొత్తము ఇంకా ఇట్లనే ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది, తీస్తా అంటే తీయాలనిపిస్తుంది. చాలా ఇదండి వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, కామెంట్ కూడా చేసేయండి. మీకు ఏమైనా ఐటమ్స్ కావాలంటే అక్కడికి వెళ్ళేసి తీసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్ ప్లీజ్.